కాక్రోచ్ల ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఈ విషయం మీద నరేంద్ర మోడీ దిగిరాక తప్పలేదు. ఇకపై నెక్స్ట్ జరగబోయేది ఇదే అంటూ కొన్ని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. దాని ఆధారంగానే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ నాయకుడు అభిజిత్ దీప్కే 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మొదటి స్టేట్మెంట్, ఈ విజయం విద్యార్థులందరిది, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, మా రూటే సెపరేట్ అంటూ ఒక స్టేట్మెంట్. మరో రెండవ స్టేట్మెంట్, అసలు కథ ఇక్కడే ఉంది, దయచేసి నన్ను ఎవరు హీరోగా చేయొద్దు. ఎందుచేతంటే ఒక వ్యక్తిని మనం హీరోగా చేసి ఇప్పుడు ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం. అసలు హిందూ ముస్లిం రాజకీయాలని పక్కన పెట్టి ఆలోచిస్తేనే అసలు సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంటూ సెక్యులర్ సౌండ్తో రెండవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం అంటే ఆదివారం నాడు అభిజిత్ దీప్కే మరో స్టేట్మెంట్తో ముందుకొచ్చాడు. ఇప్పటిదాకా మా ఉద్యమం ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే, అసలు ఉద్యమాలు ఫ్యూచర్లో మీరు చూస్తారు అంటూ కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యాన్ని అభిజిత్ దీప్కే చెప్పకనే చెప్పేశాడు. అంటే కాక్రోచ్ల ప్రధాన లక్ష్యం నీట్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ మీద పోరాడమే మాత్రమే కాదు, ఇకపై ప్రతి అంశంలోనూ ప్రతి నిర్ణయంలోనూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద జన్జీల పేరుతో ఉద్యమాలు చేయడమే అన్నమాట. అసలు కాక్రోచ్లు ఇప్పట్లాగే సోషల్ మీడియా వేదికగానే ఫ్యూచర్లో జన్జీలని మోడీ ప్రభుత్వం మీద రెచ్చగొడతారా, లేక ప్రత్యేక రాజకీయ పార్టీగా మారతారా అనే ప్రశ్న వేసుకుంటే కాక్రోచ్లు తప్పనిసరిగా ఇప్పట్లాగే సోషల్ మీడియా వేదికగానే జన్జీల పేరుతో మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే అవకాశమే ఉంది. అలా చేయాలనే కాక్రోచ్ వెనుకలో ఉన్న రాజకీయ శక్తులు కోరుకుంటున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ఎలాగూ కాక్రోచ్ల బెడద తప్పదు. అయితే ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కూడా ఫ్యూచర్లో కాక్రోచ్ల నుంచి సమస్యలు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా రాహుల్ గాంధీయే ప్రధాన ప్రతిపక్ష నేతగా, నరేంద్ర మోడీని ఎదిరించే నేతగా, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్గా తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఆ రోల్ని కాక్రోచ్లు తీసుకుంటే రాహుల్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే కాక్రోచ్ల ముసుగుల వెనకాల ఉన్న ఆమ్ ఆద్మీలు, కమ్యూనిస్టులు మొదట నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని కాక్రోచ్ల జన్జెట్ పేరుతో చెక్ పెడుతూనే మరొక పక్క కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని కూడా చెక్ పెట్టాలనేదే లక్ష్యంగా మనకి కనిపిస్తోంది. సో ఈ విషయం మీద మోడీ షాలు ఫ్యూచర్లో ఏ రకంగా కాక్రోచ్ల్ని, అభిజిత్ దీప్కేని ఎదుర్కొంటారు? అసలు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. సో ఈ వీడియో మీద కాక్రోచ్ల ఫ్యూచర్ ప్రణాళికలు, వాటిని నరేంద్ర మోడీ ఏ రకంగా ఎదుర్కొంటారనే దాని మీద మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.